ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగదువు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగదు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చిన గాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరమజ్ఞానైనటువంటి సొలొమోను ఈ యొక్క సామెతలను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు వగదువు అనగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలకు అనేక విధాలుగా శ్రమలు కలుగుతూ ఉంటున్నాయి, అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటున్నాయి. అయితే శ్రమలను ధైర్యముగా ఎదుర్కోవాలని సొలొమోను హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో మన శ్రమలను ఆస్వాదించేదానికి మన శక్తికి తగినట్టుగానే శ్రమలను ఎదురవుతూ ఉంటున్నాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే శ్రమలు సహించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. శ్రమలు మనల్ని, మన విశ్వాసాన్ని పరీక్షించుటకే కానీ మనల్ని ఇబ్బందులు పాలు చేసేదానికి కాదని మనం గుర్తించాలి. మనకి ఎంత శ్రమలు ఎదురవుతాయో ఆ శ్రమలను మనం బలముగా, ధైర్యముగా నిలబడినట్లయితే ఆ యొక్క శ్రమలను ఎదిరించిన వారుగా మనం ఉంటాం. బైబిల్లో మనం గమనించినట్లయితే శ్రమలు అనగానే యోబు జీవితం మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. యోబు జీవితంలో అనేక శ్రమలు ఎదురైనాయి, అనేక రీతిలుగా శ్రమలు సంభవించినాయి. కానీ ఆ శ్రమల్లో బలంగా నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఆస్తి పోయినా, అంతస్తులు పోయినా, సంతానం పోయినా, ఆస్తి అంతా తరిగిపోయినా కూడా ఎక్కడ దేవుణ్ణి నిందించలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. యోబు జీవితము మనకు ఆదర్శంగా ఉండాలి. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనకు శోధనలు, శ్రమలు అవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ శ్రమల్లో మనము బలముగా దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనము ఆ శ్రమల్లో నుండి విడుదలను మనం పొందుకోగలం. ఒకవేళ శ్రమ వచ్చిందని మనం కృంగి దాని గురించి ఆలోచించేస్తూ ఉన్నట్లయితే మనము చేతగాని వాడిగా మనం మిగిలిపోతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నా జీవితంలో అనేక శ్రమల గుండా మనము ప్రయాణిస్తూ ఉంటున్నాం. ఆ శ్రమలను సహించుకొని దేవుని సన్నిధిలో గడిపినప్పుడు శ్రమల్లో నుండి మనల్ని విడిపించేదానికి, నడిపించేదానికి, రక్షించేదానికి జీవం కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను ఎక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చిన గాక. ఆమేన్.